శోభ తెలుగు టీవీకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు. రాజ్ భవన్ పేరు మార్పుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడు. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే సాయం అందించాలని ఆదేశాలు జారీ. తెలంగాణ రైజింగ్ సదస్సుకు రండి. ప్రధాని మోడీని ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. నేడు నల్లజర్లలో రైతుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం గతంలో వ్యవసాయం చేశారు, ఇప్పుడు రాజకీయం చేస్తున్నాను అంటూ స్పష్టం. పవన్ డిప్యూటీ సీఎంగా పనికిరాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సిపిఐ నేత నారాయణ. గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న వాయుగుండం పలు జిల్లాలకు అతి భారీ వర్షాలు పడే అవకాశం వెల్లడించిన వాతావరణ కేంద్రం. గత 2 రోజులుగా వైసీపీ నాయకులు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ప్రజలు ఏరి కోరి ఎన్నుకోబడిన పవన్ కళ్యాణ్ గారి మీద ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కృష్ణా జిల్లా వైసీపీ నాయకుడు పెర్ని నాని హద్దు అదుపు మర్చిపోయి మాట్లాడుతున్నాడు. గతంలో చూసినట్లయితే గనుక చక్కటి బుద్ధి చెప్పారు. ఆయనకి ఆయన కుమారుడికి బుద్ధి చెప్పి మీరు రాజకీయాలకు పనికిరారు, మచిలీపట్నంలో గాని కృష్ణా జిల్లాలో గాని ఎందుకు పనికిరారు, మీరు స్కాములు చేసి ఇక్కడ దాకా వచ్చారు అని బుద్ధి చెప్పారు. 50,000 పైన మెజార్టీ వచ్చింది మీ ప్రత్యర్థి కొల్లు రవీంద్ర గారికి. స్కాములతో నిండిపోయిన పెర్ని నాని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి నీదా? జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడమేనని భయంతో మాట్లాడుతున్నాడు. చేతబడి అనే మాటకు మరియు బ్లాక్ మ్యాజిక్ అనే మాటకి రాజకీయాల్లో స్థానం లేదు. గతంలో మచిలీపట్నం వేర్ హౌస్ లో 2 కోట్లకు దొరికాడు. తన భార్యను అడ్డం పెట్టుకుంటే బెయిల్ వచ్చింది. పెర్ని నాని జోగి రమేష్ గారిని కలుసుకునే రోజు దగ్గర పడింది. త్వరలోనే ఆయనతో పాటు ఈయన కూడా జైలుకు వెళ్లే రోజులు దగ్గర పడ్డాయి అని కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. గత 2 రోజులుగా మరి వైసీపీ నాయకులు ఏది పది అది మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మరి ప్రజలు ఏరికోరి ఎన్నుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా వైసీపీ నాయకుడు పేరు నాని అద్దు అదుపు మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో చూసుకున్నట్టయితే కనుక ప్రజలు ఆయనకి చక్కటి బుద్ధి చెప్పారు. ఆయనకి వాళ్ళ కొడుక్కి బుద్ధి చెప్పి మీరు రాజకీయాలకి పనికిరారు, మీరు మచిలీపట్నంలో గాని కృష్ణా జిల్లాలో గాని ఎందుకు పనికిరారు, మీరు స్కాములు చేసి ఇక్కడ దాకా వచ్చారని చెప్పి బుద్ధి చెప్పారు. 50,000 పైన మెజార్టీ వచ్చింది మరి ప్రత్యర్థి ఉమ్మడి అభ్యర్థి కొల్లు రవి గారికి. అయినా సరే వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్రజలు వాళ్ళని మర్చిపోదాం అనుకున్నప్పుడల్లా ఇలాంటి వాటితో వస్తా ఉన్నాడు. ఆయనది ఊడిపోయిన మంత్రి పదవి, ఊడిపోయిన ఎమ్మెల్యే పదవి, వారి అబ్బాయిని మరి ప్రజలు ఆదరించట్లేదు. ఖచ్చితంగా స్కాములతో నిండిపోయినటువంటి పేరుని నాని ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయికి లోనే ఉన్నాడు. ఇంకా ఆయన ఎందుకు అలా చేస్తాడో ప్రజలకు అర్థం కావాలి. ప్రజలు మళ్ళీ ఒకసారి బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ ఎవరేమో అన్న భయంతో మాట్లాడుతున్నట్టు మాటల్లాగా ఉన్నాయి. ఎందుకంటే ఏది పడితే అది మాట్లాడుతున్నారు. చేతబడి అనే మాటకి, బ్లాక్ మ్యాజిక్ అనే మాటకి పాలిటిక్స్ లో స్థానం లేదు. అయినా సరే అద్దు అదుపు తప్పి ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. మరి మనం చూసుకున్నట్లయితే కనుక వేర్ హౌస్ల్లో, మచిలీపట్నం వేర్ హౌస్ల్లో భార్యను అడ్డం పెట్టుకుని 2 కోట్లు దొరికాడు. మరి బెయిల్ వచ్చింది. భార్యను అడ్డం పెట్టుకోవడం వల్ల ఆయనకు బెయిల్ వచ్చింది. ఆయన చేసినటువంటి స్కామ్లు కృష్ణా జిల్లాలో ఎవరు చేయలేదు. ఆయన జోగి రమేష్ గారిని కలుసుకోవాల్సిన సమయం ఆసన్నం అవుతున్నది. స్కాములు చేసి జోగి రమేష్ కి పోటీగా స్కాములు చేసినటువంటి వ్యక్తి మరి పేరిన్ నాని గారు కూడా మరి జోగి రమేష్ గారితో పాటు జైల్లో కూర్చొని చెప్పకూడదు తినే రోజు త్వరలో ఉంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఆయన అవన్నీ మానేసి రాజకీయంగా మాట్లాడాలి. పర్సనల్ గా అటాక్ చేస్తే జన సైనికులు, జనసేన పార్టీలో ఉన్న వీర మహిళలు ఎప్పుడు ఒప్పుకోరు. ఖచ్చితంగా మర్యాదగా హుందాతనంగా మాట్లాడడం ఇప్పటికైనా నేర్చుకో నాని, ఇప్పటికైనా నేర్చుకోకపోతే నిన్ను బందర్లో ఉండనిచ్చే పరిస్థితి ఉండదు. అక్కడ ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారు.
ప్రెస్ ఉంది కదా, మైకులు ఉన్నాయి కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఒప్పుకునే రోజులు కాదు. మర్యాదగా చక్కగా హుందా తప్పకుండా బుద్ధి చెప్తారని గుర్తుపెట్టుకో. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన సిపిఐ నారాయణ గతంలో చేగువేరా విషం ధరించి విప్లవకారుడిని అన్నాడు. ఇప్పుడు సనాతన ధర్మంలో ఉన్నాడు కాబట్టి దిష్టి అనే పదాలు వాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు రేకెత్తించే విధంగా ఉన్నాయి కాబట్టి ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలి సిపిఐ నారాయణ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతున్నాను. వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది. ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళికంగా విడిపోయారు తప్ప శారీరకంగా కానీ శత్రుత్వం కానీ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతుర్ని భీమవరంలో ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్కి. అంటే లేవు కదా. ఆయన గతంలో చేగువేరా డ్రెస్ వేసుకుని తిరిగాడు, విప్లవాది అనుకున్నాడు, మంచిది. ఆడేసి మారాడు. మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుగా మారాడు. సనాతన ధర్మం పూజిస్తా ఉన్నాడు. పూజించుకునేయండి. ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి ఆ భాష వస్తా ఉంది. ఇది దిశ తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది. అది సనాతన ధర్మం నమ్మేవాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి, సనాతన ధర్మాన్ని పూజాల్సిన తిరగమని చెప్పండి, గుళ్ళు తిరగమని చెప్పండి, హాయిగా ఉంటుంది, ఆయనకు మంచిది. అదే ఆయన రాజకీయ నాయకుడు కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదు కాబట్టి తక్షణం వారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి మార్కాపురం నియోజకవర్గంలోని వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. వైసీపీ నాయకులు వక్రబుద్ధి మార్చుకోండి. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి వైసీపీ నాయకులు వక్రబుద్ధి మార్చుకోవాలని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం పొదిలి మండలంలోని ఆముదాలపల్లి పంచాయతీలో ఏర్పాటు చేసిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైసీపీ నాయకులు ప్రజల్లో కనుమరుగైపోతామన్న ఆలోచనతో సంబంధం లేని విషయాలను మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కోటి సంతకాలు సేకరణ తిరుగుతారు. ఎవడన్నా పల్లె మంగళోడు ఏం చేస్తాడా? ఏం చేస్తారు? ఈ ప్రభుత్వం మీద నిందేయడానికి ఏం దొరకలే. కోటి సంతకాల సేకరణ ప్రైవేటీకరణ అంట. 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయినరు. 8,500 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీల మీద అప్పు తెచ్చిండ్రు. మరి ఎందుకు పూర్తి చేయలేదు? మీరు పూర్తి చేయకపోగా అప్పు చేసిండ్రు. మళ్ళా ఏంది అంటే అప్పు వల్ల ఏమన్నా వెలుగొండ పూర్తి చేసినామంటే చేయలే, హంద్రీనివా కట్టినామంటే కట్టలే, గాలేరు నగర్ పూర్తి చేసినట్టు పూర్తి చేయలే, మన అమరావతి కట్టినట్టు అది కట్టలే, పోలవరం పూర్తి చేసినట్టు అది పూర్తి చేయలే. మరి డబ్బులు ఏమైనా? ఏమి చేయకుండా డబ్బులన్నీ అయిపోగొట్టి ఈరోజు ఏదో రకంగా దాన్ని మళ్ళా పునరుద్ధరించాలని చెప్పి తాపత్రయపడతా ఉంటే దానికి మొటిగా పూలలేస్తా ఉంటారు. పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళని తరుపుకుంటారు. మనం డ్రాయర్లు వేసుకుంటాం, గుర్తుందా? బలీళ్ళు డ్రాయర్లు మనం వేసుకుని కడ్రాయర్లు, జాకెట్ డ్రాయ సుబ్బయ్య శత విధాల ప్రయత్నం దిగామా? ఆర్థికంగా బలపడ్డామా? మనం లాభపడ్డామా? లాభపడలే. కానీ నష్టం ఎవరు పోయారు? మనం మంచి పనులు ఓర్చలేక పాలనలో తప్పు పట్టడానికి ఏమీ లేక చిన్న విషయాన్ని పట్టుకుని వైసీపీ నాయకులు ఊగిసలాటడం ఎంతవరకు సమంజసమని ఎద్దేవా చేశారు. రాజకీయంలా చేయాలని, రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయడం సమంజసం కాదన్నారు. గత 5 ఏళ్లు వైసీపీ నాయకులు ఏమైనా అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు. రైతులకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇళ్ల ముందుకే వచ్చి కావలసిన పనిముట్లు, విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తున్నారని తెలిపారు. 2014లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు 90% సబ్సిడీపై డ్రిప్ అందజేస్తే వైసీపీ పాలనలో దాన్ని పూర్తిగా విస్మరించి పథకాన్ని తీసేశారని గుర్తు చేశారు. మార్కాపురం పట్టణంలోని మాజీ కౌన్సిలర్ కీర్తిశేషులు చెప్పలి ఆంజనేయులు గారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మీ చెట్లు బతుకుతాయి అని ఇంటింటికి తిరుగుతా ఉన్నామంటే మీరు ఎవరిని కొనియాడాలా, ఎవరిని మెచ్చుకోవాలా, ఏ ప్రభుత్వాన్ని మీరు బంతిగా చేస్తున్నారని అడాలా. ధైర్యంగా ఉండాలని, మీ కుటుంబానికి అండగా ఉంటానని అన్నారు.
సూర్యాపేట జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ డిమాండ్ సంఘం నేతలతో కలిసి కళ్లకు నల్లగంతలు కట్టుకుని నిరసన అవినీతిపై విచారణ జరపకుంటే తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని వెల్లడి. సూర్యాపేట జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ డిమాండ్ చేశారు. బుధవారం చివ్వెంల మండలం గుంపుల గ్రామంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్యబాబు ఆధ్వర్యంలో జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ కళ్లకు నల్లగంతలు కట్టుకుని నిరసన తెలిపిన అనంతరం భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో ఉన్న వికలాంగుల సంక్షేమ శాఖలో 2018 నుంచి నేటి వరకు అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా వికలాంగుల పరికరాలను సంబంధించి విషయంలోనూ వికలాంగుల బ్యాంకు రుణాల ఎంపిక విషయంలోనూ అనేక అవినీతి అక్రమాలు జరిగాయని, వీటిపై వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జిల్లా ఉన్నత అధికారులు సమగ్రమైన విచారణ జరపాలని, ముఖ్యంగా వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతుల ఎంపికలోనూ 3-వీలర్ మోటార్ వెహికల్ వాహనాల ఎంపికలోనూ కొందరు అధికారులు అర్హులైన వికలాంగులను సైతం పక్కన పెట్టి వారికి ముడుపులు చెల్లించిన వారికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి అర్హులైన వికలాంగులకు తీరని అన్యాయం చేశారని, ఇట్టి విషయంపై 2018 నుంచి జరిగిన వాహనాల పంపిణీ మరియు బ్యాంకు రుణాల మంజూరీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ త్వరలోనే తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదుట భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి విచారణ జరిపించేంత వరకు దీక్షను కొనసాగిస్తామని ఆయన తెలిపారు. శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి. దాదాపు సూర్యాపేట జిల్లా కేంద్రంలో 2018 నుంచి కూడా అనర్హులకు, అంటే అర్హత లేకున్నా కానీ కొంతమంది అధికారులు పైరవీలతోని డబ్బులకు కక్కుర్తిపడి అర్హులైనటువంటి వికలాంగులకు మరి పరికరాలను, ఏదైతే సహాయ పరికరాలు ఉన్నాయో ఆ పరికరాలు కానివ్వండి, ముఖ్యంగా 3-వీలర్ వెహికల్ వాహనాల విషయంలో కానివ్వండి, ల్యాప్టాప్ల విషయంలో కానివ్వండి, అనేక మంది అనర్హులకు మరి ఇచ్చి నిజమైనటువంటి అర్హులకు అన్యాయం చేసినటువంటి నేపథ్యంలో సూర్యాపేట జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖకు సంబంధించి అవినీతి 2018 నుంచి నేటి వరకు జరిగినటువంటి అవినీతి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా సూర్యాపేట జిల్లా ఉన్నతాధికారులు ఇప్పుడే తక్షణమే విచారణకు ఆదేశించి, సమగ్రమైనటువంటి విచారణకు ఆదేశించి ఈ అవినీతి అక్రమాల మీద నిగ్గు తీర్చాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం కనుక విచారణ జరిపి అవినీతి అక్రమాల మీద విచారణ జరిపి మరి బాధ్యులైనటువంటి వారి మీద చర్యలు తీసుకోకుంటే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ అవినీతి మీద విచారణ జరిపేంత వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదుట అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ విచారణ జరిపి అవినీతి పాల్పడినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకునేంత వరకు మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ మధ్య కాలంలో కూడా వికలాంగుల వెహికల్స్, ఎవరైతే అర్హులైనటువంటి వికలాంగుల సహాయ పరికరాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నటువంటి వికలాంగులు ఉన్నారో ఆ వికలాంగులకు కూడా పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది. ఇక్కడ కూడా అవినీతికి తావుంది. ఎందుకంటే 95% ఉన్నటువంటి మా వికలాంగుల సోదరునటువంటి కొల్లూరి ఈదయ్యబాబు గారికి బండి మంజూరు కాలేదు. కానీ 95 కంటే 75% ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రం బండి మంజూరు చేశారు. వెరిఫికేషన్ రోజు సర్టిఫికెట్లు ఎవరైతే పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తు చేసుకున్నటువంటి వ్యక్తులందరినీ కూడా మరి అబ్జర్వేషన్ చేసి వ్యక్తిని చూసి అన్ని సెలక్షన్ చేసినాక కూడా సెలక్షన్లో పేరు ఉన్నది, ఫైనల్ లిస్ట్ మాత్రం పేరు లేకుండా పోయింది. మున్నా మధు యాదవ్ అనేటువంటి ఆర్థోపెడిక్ వికలాంగుడైనటువంటి మా వికలాంగుల సోదరు విషయంలో కూడా అన్యాయం చేసి కేవలం కొంతమంది వ్యక్తుల సులాభం కోసమే, కొంతమంది వ్యక్తుల యొక్క ధనార్జన కోసమే మా వికలాంగుల సంక్షేమ శాఖలో కొంతమంది అధికారులు అవినీతి పాల్పడి అర్హులైనటువంటి మాకు ఎడ్యుకేషన్ పూర్తి చేసి, చదువు పూర్తి చేసి ఇంకా భవిష్యత్ చదువులకు వెళ్తున్నటువంటి వారికి పరికరాలు ఇవ్వకుండా మమ్మల్ని విస్మరించి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా ఇవాళ బండ్లు మంజూరు చేసినటువంటి నేపథ్యంలో జిల్లా యంత్రాంగం గారు కానివ్వండి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ వికలాంగుల దినోత్సవం కాబట్టి వికలాంగుల దినోత్సవం రోజైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సూర్యాపేట జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖలో జరుగుతున్న అవినీతి మీద సమగ్ర విచారణ జరపాల్సిందే. విచారణ జరిపేంత వరకు కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నిర్విర్యాయంగా తమ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పేసి తెలియజేస్తూ అతి త్వరలోనే ఈ విచారణ కోరుతూ జిల్లా కలెక్టర్ గారికి, సంబంధిత అధికారులకు మేము వినతి పత్రాలు కూడా సమర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికైనా
సంబంధిత జిల్లా అధికారులు ఎవరైతే అర్హులై ఉండి మరి మొన్న జరిగినటువంటి సెలక్షన్ లిస్ట్ లో పేర్లు లేనటువంటి వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటే ఏం లేదు, కానీ వాళ్ళకి అన్యాయం జరిగే విధంగా వాళ్ళకి న్యాయం చేసే విధంగా కనుక ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేసి ప్రభుత్వ అధికారులు ఎవరైతే తప్పు చేసినటువంటి ప్రభుత్వ అధికారుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునేంత వరకు అవసరమైతే వాళ్ళని సస్పెండ్ చేసేంత వరకు కూడా నిర్విరాయంగా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ దయచేసి జిల్లా యంత్రాంగం అర్హులైనటువంటి వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వమే చెప్తున్నది, రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ గారు కూడా చెప్తున్నారు, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు మేము 40% ఉన్నటువంటి వికలాంగులకు కూడా ఈ 3-వీలర్ వెహికల్ మోటార్ వెహికల్ వాహనాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మా కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా మమ్మల్ని కొంతమంది ఏదైతే అర్హులైనటువంటి వికలాంగులు కూడా మరి అవకాశం ఇవ్వకుండా అనర్హులైన దీని మీద విచారణ జరిపించాలి. అదొక్కటే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాజ్ భవన్ పేరును లోక్ భవన్ గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాజ్ భవన్లను లోక్ భవన్ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. వలసవాద వాసనలను తుడిచిపెట్టే ఉద్దేశంతో భాగంగా రాజ్ భవన్, రాజ్ నివాసుల పేర్లను లోక్ భవన్, లోక్ నివాసులుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు సూచిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. అందుకు అనుగుణంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, అస్సాం, కేరళ, త్రిపుర, ఒడిశా తదితర రాష్ట్రాలు ఉత్తర్వులు జారీ చేశాయి. హయత్ నగర్ లో మూగ బాలుడు ప్రేమ్చంద్ పై నిన్న వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనపై ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం ఆ వార్తను వివిధ పత్రికల్లో చూసి చలించిపోయారు. బాలుడి పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సీఎంఓ అధికారులకు సూచనలు, సంచలన ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన బాలుడికి మెరుగైన వైద్యం, తక్షణ సాయం వెంటనే అందజేయాలని సూచించారు. తక్షణం వీధి కుక్కల కట్టడిపై అధికారులు చర్యలు చేపట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. తో భేటీ అయ్యారు. ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పార్లమెంటు భవనంలో పీఎంను కలిసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్లోబల్ సమ్మిట్ గురించి రేవంత్ రెడ్డి ప్రధానికి వివరించారు. అంతకుముందు కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. పార్లమెంట్లో కేంద్ర మంత్రిని సీఎం కలిశారు. ఈ సందర్భంగా సమ్మిట్ లో ఆవిష్కరించనున్న విజన్ డాక్యుమెంట్ గురించి కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు డాక్టర్ మల్లు రవి ఢిల్లీకి వెళ్లారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఇవాళ ఎల్బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి విగ్రహానికి కవిత పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత, కాంగ్రెస్ రాజీవ్, ఇందిరా, మన్మోహన్ సింగ్ పేర్లను మాత్రం ప్రభుత్వ పథకాలకు పెడుతోందని, కానీ శ్రీకాంతాచారి పేరు ఒక్క పథకానికి కూడా పెట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు నవంబర్ 29 నాడు ఎప్పుడైతే దీక్ష కూర్చున్నారో అదే రోజు మరి శ్రీకాంతాచారి తమ్ముడు ఆనాడు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్లో ఉంచి తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నం ఎంత చేసినా కూడా అది సాధ్యపడక డిసెంబర్ 3వ తారీఖు నాడు మరి తను ప్రాణాలు వదిలిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఒక పక్క దీక్ష, ఇంకొక పక్క ఈ బిడ్డలు చేస్తున్నటువంటి త్యాగాలు, ఇంకొక పక్క వారి స్ఫూర్తితోని యావత్తు తెలంగాణ కూడా రగిలి ప్రతి ఊర్లో కూడా దీక్షా శిబిరాలు వెళ్ళడం, ప్రతి ఊర్లో కూడా ఆడబిడ్డలు బోనాలు, బతుకమ్మలు ఎత్తుకొని ప్రొటెస్ట్ చేయడం, విద్యార్థులు అన్ని యూనివర్సిటీల్లో
మరి పోరాటం చేయడం, ఉద్యమకారులు ఎక్కడికక్కడ పంతం పట్టుకొని ముందుకెళ్లడంతో ఇవాళ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని మాటల్లో కొలవలేము, అట్లని ఏమని మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని కొలవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. శ్రీకాంతాచారి లాగా ఇంకా 1200 మంది బిడ్డలు కూడా అసూలు బాసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఇవాళ వారి త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పాటైంది. హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. నిన్న గాంధీ భవన్ లో నిర్వహించిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందువులకు 3 కోట్ల మంది దేవుళ్లు ఉన్నారని ప్రశ్నించారు. మనకు దేవుడిపైనే అభిప్రాయం లేదని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు పలు హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా యువ మోర్చా ఆందోళనకు పిలుపునిచ్చింది. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. గతంలో తాను వ్యవసాయం చేసేవాడినని, ప్రస్తుతం రాజకీయం చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నల్లజర్లలో రైతుల ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. పామాయిల్ తో ఏడాదికి 4 పంటలు తీయొచ్చని ముఖ్యమంత్రి అన్నారు. గతంలో తాను కూడా వ్యవసాయం చేసేవాడినని, ప్రస్తుతం రాజకీయం చేస్తున్నానని సీఎం చమత్కరించారు. 2030 నాటికి భారతదేశంలో ఎయిడ్స్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారవుతుంది. ఇంత ఆదాయం, ఇంత అప్పు చేయొచ్చు, దానికంటే ఎక్కువ చేయడానికి వీలు లేదు. అయితే ఈ రోజు నేను చెప్పిన మాట ఆ రోజు ఈరోజు నిలబెట్టుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు మీలో ఇంత సాటిస్ఫాక్షన్ ఉందంటే, మీరు ఇంత ఆనందంగా ఉన్నారంటే మొన్న అన్నదాత సుఖీభవ మీ అకౌంట్ లో పడింది కాబట్టి